హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. మొన్ననే జయకృష్ణ ఘట్టమనేని జయకృష్ణ ఫస్ట్ టైం తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్న సందర్భంగా వస్తున్న రేపు 30వ తారీఖున రిలీజ్ కాబోతున్న శ్రీనివాస్ మంగాపురం సినిమా తాలూకు ట్రైలర్ విజయవాడ అప్సరా థియేటర్లో రిలీజ్ అయ్యి చాలా మంచి ఒక గ్రేట్ ఫీలింగ్ని క్రియేట్ చేసింది. చాలామంది అంటే సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులు, ఈనాటి నుంచో ఉన్న ఆ అభిమానులు, ఇప్పుడు నేటి తరం ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు అండ్ జనరల్ ఆడియన్స్ ఆల్సో చాలా అప్రిషియేట్ చేశారు ఆ ట్రైలర్ని. అప్సరా థియేటర్లో రిలీజ్ అవ్వడం అన్నది చాలా ఒక గొప్ప సెంటిమెంట్. అంటే కృష్ణ గారు వైజయంతి మూవీస్ కాంబినేషన్లో వచ్చిన మొట్టమొదటి అగ్నిపర్వతం సినిమా అప్సరా థియేటర్లోనే రిలీజ్ అయింది. అలాగే అప్సరా థియేటర్కి అశ్విని దత్ గారికి అంటే ఈ సినిమా చిత్ర సమర్పకుడు వైజయంతి గారు తాతగారితో అగ్నిపర్వతం చేశారు. వైజయంతి మూవీస్ అధినేత అగ్ర నిర్మాత అశ్విని దత్ గారు బాబాయ్తో రాజ్ కుమార్ చేశారు. సినిమాలు పెద్ద పెద్ద హిట్లన్నీ, ఆయన సినిమాలన్నీ అక్కడే అప్సరా థియేటర్లోనే రిలీజ్ అయ్యాయి. హీఈస్ లాంచింగ్ మీ. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వజ్రాయుధం కానీ లేకపోతే జగదేకుడు అతిలోక సుందరి కానీ అక్కడి నుంచి తీసుకుంటే అన్ని హిట్లు అక్కడ అప్సరా థియేటర్లోనే రిలీజ్ అయ్యి పెద్ద హిట్లు అయినాయి. ఆ ప్లేస్లో ఆ థియేటర్లో ఈ శ్రీనివాస్ మంగాపురం ట్రైలర్ రిలీజ్ అవ్వడం కూడా ఒక మంచి సెంటిమెంట్గా అందరూ ఫీల్ అవుతున్నారు. అండ్ ట్రైలర్కి వచ్చిన ఆ అపీల్ అవనండి లేకపోతే ఆ రిసెప్షన్ ఏదైతే ఉందో అది మాత్రం చాలా ఎక్స్ట్రాడనరీ రిపోర్ట్ వచ్చింది. దానికి కారణం ఏంటంటే అజయ్ భూపతి ఈ కథ ఓకే చేసి అజయ్ భూపతి చెప్పిన కథ ఓకే చేసే ముందు వాళ్ళు చాలా కథలు విన్నారు. అశ్విని దత్ గారు, శేషగిరి గారు అండ్ కిరణ్ గారు వీళ్ళందరూ కూడా ఎన్ని కథలో విన్నారు. విని అంటే ఒక కొత్త హీరో అని అనడానికి మనం ఊరికే కస్టమర్ ఇస్తే కొత్త హీరో అనాలి, కానీ వాళ్ళకున్న లెగసీ సూపర్ స్టార్ కృష్ణ గారి దగ్గర నుంచి ఆయన నెలకొల్పిన రికార్డ్స్ కానీ ఆయన క్రియేట్ చేసిన సంచలనాలు కానీ సాహసమే నా ఊపిరి అన్నట్టుగా ఆయన సృష్టించిన ల్యాండ్ మార్క్స్ కూడా కాదు, ల్యాండ్ మైన్స్, అలాంటి బ్రహ్మాండమైన మైల్ స్టోన్స్ని క్రియేట్ చేసిన సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయన లెగసీని అందిపుచ్చుకుని ప్రిన్స్ మహేష్ బాబు అసలు ఏ స్టేచరు, ఏ రేంజి, ఏ మాస్ ఫాలోయింగ్, కమిట్ అయితే నా మాట నేనే ఏ లెవెల్కి ఎదిగారో మన అందరం చూస్తున్నాం. పైగా ఈ ఆయన సినిమాల తాలూకా ధోరణి, ఆయన సినిమాల తాలూకా ఆ ట్రెండ్ ఏదైతే ఉందో అది ఈ శ్రీనివాస్ మంగాపురం సినిమాలో ట్రైలర్లో అది రిఫ్లెక్ట్ అవ్వడం అన్నదే ఆ ట్రైలర్కి అంత అపీల్ రావడానికి కారణమైందని నేను అనుకుంటున్నా. ఈ కథని అన్ని కథలు విన్న తర్వాత ఈ అజయ్ భూపతి RX100తో మంచి వెలుగులోకి వచ్చిన డైరెక్టర్ అజయ్ భూపతి, ఆయన తాలూకా టేకింగు, ఆయన స్టైలైజేషను, ఆయన తాలూకా ట్రీట్మెంట్ కథ కానీ లేకపోతే క్యారెక్టరైజేషన్స్ కానీ అవన్నీ కూడా RX100లో చాలా గొప్పగా ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. అది కూడా చాలా పెద్ద సక్సెస్ అయింది. ఆయన చెప్పిన కథని ఫైనల్గా జయకృష్ణని ఇంట్రడ్యూస్ చేయడం కోసం, అంటే ఇంతమంది పెద్ద తలకాయలు కూర్చుని ఒక గ్రేటెస్ట్ హీరో ఫ్యామిలీ నుంచి వస్తున్న ఈ యంగ్ తరంగ్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఎలాంటి కథ చేయాలంటే ఈ కథ మీద వాళ్ళు ల్యాండ్ అయ్యారంటే ఆ కథకి ఎంత బలం ఉండుంటుంది, ఆ కథ ఎంత గొప్పగా ఉండుంటుందో మనం ఆ ఒక్క కారణానికే మనం అందరం కూడా దాన్ని అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఒక కథతో ఈ రోజున ట్రైలర్ కనుక మీరు చూస్తే 2 నిమిషాల 52 సెకండ్ల ఆ ట్రైలర్లో ఫస్ట్ ఓపెనింగే ఒక జేబులోంచి కత్తి తీస్తూ ఒక షాట్తో ఒక ఫ్రేమ్తో ఓపెన్ అవుతుంది ట్రైలర్. అంటే ఇది కంప్లీట్గా యాక్షన్ బేస్డ్.
అని చెప్పడం కోసమే ఆ ఫస్ట్ ఫ్రేమ్తో అజయ్ భూపతి ట్రైలర్ని కట్ చేయడం జరిగింది. అండ్ ఆ సినిమాలో ఉండే ఆ ట్రైలర్లో ఉండే ఆ యాక్షన్ కట్స్ కానీ ఆ యాక్షన్ బిట్స్ కానీ అందులో జయకృష్ణ పెర్ఫామ్ చేసిన ఆ ఎఫర్ట్లెస్నెస్ కానీ అంటే అఫ్కోర్స్ ఈజ్ అ వెల్ ట్రైన్డ్ గై. యుఎస్లో బ్రహ్మాండంగా ట్రైనింగ్ ఏదో జస్ట్ లైక్ దట్ ఏదో కృష్ణ గారి ఫ్యామిలీ నుంచి లేకపోతే మహేష్ బాబు వెనక నుంచి వచ్చే హీరోలాగా కాకుండా దానికి కావలసినంత కసరత్తు, దానికి కావలసినంత ట్రైనింగు, తర్ఫీదు ఇవన్నీ పొంది ఇంతమంది ఆడియన్స్, వైడర్ క్యాన్వాస్ ఆఫ్ ఆడియన్స్ చూడాలి అంటే తను ఊరికే సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యామిలీ నుంచి వచ్చాడు అన్నది సరిపోదనే విషయాన్ని తను బాగా గ్రహించుకుని దాంట్లో చాలా స్ట్రాంగ్ బ్యాకప్తో ఈ సినిమాలోకి రావడం వల్ల ఆ యాక్షన్ ఎపిసోడ్ బిట్లు కానీ అవన్నీ చూస్తుంటే నిజంగా ఒక మన ట్రైలర్ ఫంక్షన్లో కూడా అజయ్ భూపతి చాలా గట్టిగా క్యాకేసి మరీ చెప్పాడు ఆయన, ఇది ఫస్ట్ సినిమా హీరోలాగా ఉండదు అని. ఎందుకంటే తన తాలూకా పెర్ఫార్మెన్సు ఆ లొకేషన్లో చూసిన వాళ్ళు అండ్ దానికి చాలా ఒక యూనిట్ సభ్యులు చెప్తుంటే ఎప్పుడో రాజకుమారుడు సినిమాతో మహేష్ బాబు ఎంట్రీ ఇచ్చిన ఒక్కడి సినిమాకి చాలా మెచ్యూరిటీ కనిపిస్తుంది మనకి మహేష్ బాబు పెర్ఫార్మెన్స్లో కానీ లేకపోతే తన తాలూకా క్యారెక్టరైజేషన్ దాన్ని హ్యాండిల్ చేసిన విధానం అలాగే ఉన్నాడండి. ఒక్కడి సినిమాలో మహేష్ బాబు లాగా ఉన్నాడని యూనిట్లో వాళ్ళు కొంతమంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవి చెప్పడం అన్నది అది చాలా గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ ఫస్ట్ పిక్చర్లోనే రావడం అన్నది. అది మనం ఈ ట్రైలర్లో నాకైతే మాత్రం కొట్టొచ్చినట్టు కనిపించింది. అందులో ఒక గాలిలోకి ఎగిరి కొట్టే పిస్తోల్తో పేల్చే ఒక షాట్ ఎంత గ్రేట్గా చేశాడంటే జయకృష్ణ. వన్ హ్యాస్ టు రియల్లీ రేపు మాస్ ఆడియన్స్ అండ్ క్లాస్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్, ఎందుకంటే తను చాలా ఎంత బ్యూటిఫుల్గా ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడంటే జయకృష్ణ. ఎప్పుడో మనం ఫోటోల్లో చూస్తాం తేని మనసులు కృష్ణ గారి మొట్టమొదటి సినిమా తేని మనసుల్లో కృష్ణ గారు ఎలా కనిపించారో ఆ లాంగ్ హ్యాండ్స్ షర్టు అవన్నీ మొన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చూస్తే అలా అనిపించింది అనమాట. అలాగే కృష్ణ గారిలో మహేష్ బాబులో ఉన్న ఒక హంబుల్నెస్, ఒక ఇన్నోసెంట్ ఎక్స్ప్రెషను, ఏదో తెచ్చిపెట్టుకుని మాట్లాడాలు, తెచ్చిపెట్టుకుని చప్పట్లు కొట్టించుకోవడం కోసం మాట్లాడే మాటలా కాకుండా వాళ్ళు ఎప్పుడు చాలా హంబుల్గా మాట్లాడతారు అండ్ చాలా సెల్ఫ్లెస్గా మాట్లాడతారు, సబ్జెక్టివ్గా కాకుండా ఆబ్జెక్టివ్గా మాట్లాడతారు. అవన్నీ జయకృష్ణలో చాలా కొట్టొచ్చినట్టు కనిపించాయి. ఈ ట్రైలర్లోని చూడగానే ఓ పక్కన యాక్షన్ కట్స్ అన్నీ కూడా చాలా గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉన్నాయి, చాలా ఎక్సైటింగ్ ఉన్నాయి. కట్ చేస్తే నెక్స్ట్ ఆ లవ్ సీన్స్ కానీ ఆ రొమాన్స్, చాలా హ్యాండ్సమ్ బాయ్ కాబట్టి అండ్ అమ్మాయి రాశా తడాని, రవీనా టండన్ డాటర్, తను రవీనా టండన్ చేసిన బంగారు బుల్లెడు బాలకృష్ణ గారితో చాలా మంచి హిట్ ఆ సినిమా. ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత రవీనా టండన్ డాటర్ ఫస్ట్ టైం జయకృష్ణ ఫస్ట్ పిక్చర్లో తను కూడా తెలుగు సినిమా మొట్టమొదటి చేయడం, ఇవన్నీ మంచి కాంబినేషన్స్. ఇలా ఇప్పటికే రిలీజ్ అయిన 3 పాటలు అండ్ నిన్న రిలీజ్ అయిన ట్రైలరు, దానికి ముందు టీజరు, ఇవన్నీ కూడా చాలా సినిమా మీద ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెంచేసే అన్నది ఒక రకమైన చిన్న నెగిటివ్ టచ్ ఉంటుంది దాంట్లో. ఎక్స్పెక్టేషన్స్ ఉంటూ ఒక మంచి ఫీల్ని క్రియేట్ చేసి ఇది ఒక ప్రామిసింగ్ ఫిల్మ్, ఈ హీరో ఒక ప్రామిసింగ్ హీరో, హీ విల్ క్యారీ ది బ్యాటింగ్, రాబోయే రోజుల్లో చాలా సినిమాలు చెయ్యగలడు, యాక్షన్ బేస్ కానీ లేకపోతే రొమాన్స్ కానీ లవ్ కానీ ఫ్యామిలీ డ్రామా కానీ ఏదైనా చెయ్యగలడు అనే ఒక నమ్మకాన్ని ఒక ట్రైలర్ కలిగించగలిగితే ఆ ట్రైలర్ ద్వారా ఆ సినిమాకి చాలా మంచి అపీల్ వస్తుంది. అదే నిన్న వచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అశ్విని దత్ గారు ఆయన హస్తవాసి, ఎప్పుడు కూడా ఆయన ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళందరూ కూడా మంచి రేంజ్లో ఉన్నారు. ఒకప్పుడు స్టూడెంట్ నెంబర్ 1తో జూనియర్ ఎన్టీఆర్ గారిని పరిచయం చేస్తే జూనియర్ ఎన్టీఆర్ తాలూకా గ్రాఫ్ మనం చూసాం. అక్కడి నుంచి సింహాద్రి అవన్నీ కూడా మొన్న రిలీజ్ అయిన దేవర్ వరకు కూడా ఆయన గ్రాఫ్ త్రిబుల్ ఆర్తో నేషనల్ వైడ్ రేంజ్కి జూనియర్ ఎన్టీఆర్ గారు రావడం,
తర్వాత అల్లు అర్జున్ గారు గంగోత్రితో వస్తే ఐకన్ స్టార్గా ఇండియా లెవెల్లో ఒక గ్రేటెస్ట్ యాక్టర్గా ఆయనకి పేరు రావడం, అలాగే మహేష్ బాబుని రాజకుమారుడు సినిమాతో ఇంట్రడ్యూస్ చేస్తే అశ్విని దత్ గారు ఈరోజు మహేష్ బాబు గారు ఏ రేంజ్లో ఉన్నారో, వారణాసి సినిమా వస్తుంటే అసలు దాని మీద ఏ రకమైన యుఫోరియా డెవలప్ అయిందో మనం రెగ్యులర్గా చూస్తున్నాం. ఆయన హస్తవాసి ఇంకా రామ్ చరణ్ చిరుత సినిమాతో రామ్ చరణ్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత ఈరోజు గ్లోబల్ స్టార్గా తను ఏ రేంజ్లో సక్సెస్ అయ్యి మన పెద్దతో ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నారో మనం చూస్తున్నాం. వాళ్ళ గ్రాఫ్స్ అన్నీ ఏ రేంజ్కి ఆ హీరోలు ఎక్కడ ఈ రోజున ఇండియాలోనే అలాంటి హీరోలు లేరు అనిపించుకునే స్థాయికి ఆ హీరోలు ఎదిగారు. అశ్విని దత్ గారి ద్వారా తెరంగేట్రం చేసిన హీరోలందరూ. సో అదే కోవలో, అదే వరుసలో, అదే క్రమంలో ఈ రోజున జయకృష్ణ కూడా అశ్విని దత్ గారి అమృత హస్తాలతోనే ముందుకి ఆయన తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం అన్నది జయకృష్ణ కెరీర్లో చెప్పకనే చెప్పాల్సిన ఒక మంచి సెంటిమెంటు, ఒక శ్రీరామ రక్షలాగా ఆయనకు ఆ సెంటిమెంట్ చాలా సక్సెస్ఫుల్గా ప్రొటెక్ట్ చేసి తన కెరీర్కి పైమెట్లు వేసే ఒక చాలా స్ట్రాంగ్ బిలీఫ్, ఒక ఫెయిత్ని క్రియేట్ చేసింది. సో అశ్విని దత్ గారు కూడా నాతో ఆదిశేషర్ గారు అన్నారు, ఎక్కడ కూడా అశ్విని దత్ గారు అసలు బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఎంత స్పాన్లో తీయాలో, ఎంత స్పాన్లో ఖర్చు పెట్టాలో ఆ రేంజ్లో ఖర్చు పెట్టి తీశారు దత్ గారు. ఆయనకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి నాతో పర్సనల్గా మాట్లాడుతున్నప్పుడు ఆదిశేషగిరి గారు చెప్పారు. పైగా ఆదిశేషగిరి గారిలో ఇంకో ప్రత్యేకత చెప్పాలి అంటే అశ్విని దత్ గారు కూడా చాలా బాగా వచ్చింది సినిమా అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. అండ్ శేషగిరి గారు ఎలాంటి వాళ్ళు అంటే ఆయన వాళ్ళ సొంత సినిమా అయినా వాళ్ళు డబ్బులు పోసి ఖర్చు పెట్టి తీసినప్పటికీ కూడా సినిమా కనుక వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళంతా అంటే ఇంప్రెసివ్గా మాట్లాడడానికి కానీ, ఇంప్రెషన్స్ జనరేట్ చేసినట్టుగా మాట్లాడడం కానీ ఆదిశేషగిరి గారికి అస్సలు అలవాటు లేని విషయం అది. ఆయనే పెదవి విరిచేస్తారు, ఏదో మరవలేదా అన్నట్టుగా, దాని మీద ఇంక పెద్ద డిస్కషన్ పెట్టరు. కానీ ఈ సినిమాకి మాత్రం శ్రీనివాస్ మంగాపురం అనే సినిమా గురించి ఆయన చాలా స్ట్రాంగ్ హోప్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఒక ఆల్ క్లాసెస్ హీరోగా జయకృష్ణ ఎదగడానికి కావలసిన మెటీరియల్, కంటెంట్ అవన్నీ కూడా శ్రీనివాస్ మంగాపురంలో ఉన్నాయి. 2 నిమిషాల 52 సెకండ్ల ట్రైలర్ అయితే ఇందులో ఆ మెయిన్ నెగిటివ్ క్యారెక్టర్ అనండి, లేకపోతే ఒక స్ట్రాంగ్ అపోజిషన్ టు హీరో అండ్ తన ప్రేమ కథ, వీటన్నిటికీ ఎగ్నెస్ట్గా నిలబడ్డ ఒక పాత్ర. ఇప్పుడు కాదు నా కొడకల్లారా, ఎప్పటికీ బళ్ళారి ఈ వెంకటప్పయ్య నాయుడిది. అది మోహన్ బాబు గారు చేయడం అన్నది ఒక చాలా ఆ క్యారెక్టర్కి చాలా బలాన్ని చేకూరిస్తే ఆయన ప్రెజెన్స్ వల్ల సినిమా తాలూకా రేంజ్ పెరిగి ఈ వెంకటప్పయ్య నాయుడు సృష్టించే రక్తపాతం గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు. ఆ కథ తాలూకా గ్రాఫ్ బాగా రైజ్ అవ్వడానికి మోహన్ బాబు గారి తాలూకా ఆయన ఫేమ్ అనండి, ఆయన తాలూకా స్టేచర్ యాజ్ అన్ యాక్టర్, ఒక బ్రహ్మాండమైన నటుడుగా ఆయన అక్కడ ఉండడం అన్నది సినిమాకి పెద్ద కాపు, పెద్ద దిక్కుగా ఈ సినిమాలో ఆయన ఉండడం. అండ్ ఆయనతో ఢీకొనే క్యారెక్టర్ జయకృష్ణ అవడం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా జయకృష్ణ క్యారెక్టరైజేషను, దాని వెనకాతలు దాగున్న జయకృష్ణ తాలూకా పెర్ఫార్మెన్స్, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా సైమిల్టేనియస్గా రైజ్ అవుతాయి. అవన్నీ కూడా ఈ ట్రైలర్లో పర్ఫెక్ట్గా సెట్ అయ్యి సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులకి ఇది ఒక రకమైన ఒక బంపర్ ఆఫర్, బంపర్ బొనాంజా అనమాట ఈ శ్రీనివాస్ మంగాపురం ట్రైలర్. అండ్ సినిమాలో పాటలు బాగున్నాయి, యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి, అండ్ హీరో క్యారెక్టరైజేషన్ బాగుంది. జయకృష్ణ చాలా ఒక పరిపక్వతని తను ప్రదర్శించగలిగాడు. అఫ్కోర్స్ ఆ ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా, ఇంట్లో తాతగారు అంత పెద్ద స్టారు అండ్ బాబాయ్ మహేష్ బాబు అంత పెద్ద స్టారు అన్నప్పుడు అనుకోకుండానే ఆ లోపల నుంచి ఆ ఎక్సైట్మెంట్ కానీ, ఆ ఒవేషన్ లోపల నుంచి వచ్చేది, అవన్నీ కూడా స్క్రీన్ మీద ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవుతాయి. ఆటోమేటిక్గా స్క్రీన్ మీద అవన్నీ కూడా ఒలకబోసే రేంజ్లోని లోపల నుంచి ఆ ఇన్స్పిరేషన్ వస్తుంది. అవన్నీ మనం ఇందులో పర్ఫెక్ట్గా ఆ 2 నిమిషాల 52 సెకండ్ల ట్రైలర్లో మనం అన్ని యాంగిల్స్లోనే చూడొచ్చు. అండ్ దట్ గర్ల్ రాషా టడాని కూడా చాలా క్యూట్గా
ఒక లవ్ స్టోరీకి అందరూ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ కానీ, మాస్ కానీ, యూత్ కానీ అందరూ చూసి చాలా ఇంప్రెస్ అయ్యే విధంగా తన క్యారెక్టర్ని కూడా కట్ చేయడం జరిగింది. మనం ఆ చాలా ప్లస్ పాయింట్ అమ్మాయి సినిమాకని చెప్తున్నారు మొత్తం యూనిట్ సభ్యులంతా. కాబట్టి రేపు 30వ తారీఖున రాబోతున్న ఒక సంచలన విజయానికి ఈ ట్రైలర్ అన్నది ఒక మొట్టమొదట వచ్చిన ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా వచ్చింది, పైలట్ లాగా. సో ఈ సినిమాకి అందరూ అనుకుంటున్నట్టుగా, అందరూ ఊహిస్తున్నట్టుగా, అందరూ ఆశిస్తున్నట్టుగా, అందరూ ఆశీర్వదిస్తున్నట్టుగా ఈ ట్రైలర్ ఉండడమే ఈ ట్రైలర్ తాలూకా చాలా ప్రత్యేకత. అండ్ ఇప్పుడు అన్ని ఆడియన్స్ కూడా థియేటర్లకు పరిగెట్టి సినిమాలని హిట్లు చేసే మోడ్లోకి వచ్చేసారు ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ. కాబట్టి ఈ సినిమాకి ఆ మూమెంట్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఈ ట్రైలర్ దానికి వత్తాసు పలికే విధంగా ఈ ట్రైలర్ ఉండడం ఈ ట్రైలర్లో ఉన్న ప్రత్యేకత. అండ్ జయకృష్ణ తను భుజాల మీద మాత్రమే ఉంది ఈ సినిమా. మోహన్ బాబు గారు ఉండొచ్చు, రాషా టాడాని ఉండొచ్చు, తక్కువ యాక్టర్లు, ట్రెండింగ్ యాక్టర్స్ అందరూ ఉన్నారు ఈ సినిమాలో. ఎక్కడ కూడా వెలితే అన్నది లేకుండా, లోపం అన్నది లేకుండా అందరూ బాగా ఫెమిలియర్ యాక్టర్స్, జనం బాగా గుండెల్లో పెట్టుకునే యాక్టర్స్ అందరూ ఈ సినిమాలో ఉన్నారు. కాబట్టి ఇంతమంది ఉన్నా ఈ సినిమా మాత్రం జయకృష్ణ భుజస్కంధాల మీదే ఉంది. జయకృష్ణ దాన్ని 100కి 100 పాళ్ళు కూడా దాన్ని అద్భుతంగా డెలివరీ చేయగలిగాడు అనే ఒక నమ్మకాన్ని ట్రైలర్ కలిగించడమే కాదు, మొత్తం యూనిట్ సభ్యులు, ఇండస్ట్రీలో చాలామంది వర్గాలు ఈ సినిమా మీద చాలా గట్టి హోప్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అది నిజమయ్యే సూచనలు, ఛాయలు కూడా కనిపిస్తున్నాయి. దట్ ఈస్ వాట్ శ్రీనివాస్ మంగాపురం ట్రైలర్ ఈస్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.